నమస్తే. వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ బాను. చాలా కాలేజీలు నారాయణ కాలేజీలు కావచ్చు, చాలా చైతన్య కాలేజీలు చాలా మంది పిల్లలైతే వాళ్ళ వాళ్ళు స్ట్రగుల్ చేయడం వలన లేకపోతే వాళ్ళ ప్రిన్సిపల్స్ కావచ్చు, వాళ్ళకి సంబంధించిన యాజమాన్యం కావచ్చు, ఒత్తిడి చేయడం వలన చాలా మంది అయితే బలవుతా ఉన్నారు. ఒకదాని తర్వాత ఒకటి వెలుగులోకి వస్తా ఉన్న పరిస్థితి. ఈరోజు 7 గంటలకు హయత్ నగర్‌లో, 7 గంటలకి నారాయణ కాలేజ్‌లో, నారాయణ స్కూల్‌లో, హై స్కూల్‌లో ఒక ఏడో తరగతి చదువుతున్న విద్యార్థి బలైన పరిస్థితి. అది ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. కొందరేమో పాఠశాల యాజమాన్యం యొక్క తప్పని కొందరు అంటారు. కొందరేమో అతనే ఆహ్, ఇబ్బందుల వల్ల అతనే చనిపోయాడని కొందరు అంటారు. ఏడో తరగతి వ్యక్తి చనిపోవడానికి అసలు కారణాలేంటి? అసలు మనతో మాట్లాడడానికి క్రాంతి అన్న ఉన్నాడు. అడ్వకేట్ క్రాంతి అన్న ఒకసారి అన్న చెప్పండి అసలు. ఒకదాని తర్వాత ఒకటి చాలా చూస్తా ఉన్నాం. అసలు ఎట్లా చూసుకోవచ్చు? ఇవన్నీ కుట్రపూరితంగా కాలేజీ వాళ్ళు నిర్లక్ష్యంతోని చేస్తున్నటువంటి హత్యలే. అవి అయిపోయిన తర్వాత అటు ఇటు అందరిని మభ్యపెట్టేసి సెటిల్మెంట్లు చేసుకొని క్లోజ్ చేసి ఒక ప్రాసెస్కి వీళ్ళు అలవాటు పడ్డారు. అదే కోణంలో చూడాలి. ఇది ఆత్మహత్యనా అంటే నేనైతే ఖచ్చితంగా ఆత్మహత్య అన్నాను. ఎందుకు అని అంటే ఇది మనం ఇప్పటి వరకు వాళ్ళ పాస్ట్ హిస్టరీ కనుక చూస్తే ఒక స్టూడెంట్ చనిపోయినప్పుడు ఒక కండోలెన్స్ మీటింగ్ పెట్టలేరు. ఓ స్టూడెంట్ చనిపోయినప్పుడు ఇగో ఇట్లా చనిపోయిండని తల్లిదండ్రులకు సరిగ్గా చూపియరు. అవన్నీ చేయకుండా నోట్లలో పైసలు కుక్కి ఆ ఇష్యూస్ అన్ని క్లోజ్ చేద్దామని ప్రయత్నం చేస్తారు. ఈ రోజు నేను మొట్టమొదటిసారి పైసలు ఇచ్చి క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకు అంటున్నానంటే 15 రోజుల కిందట తనీష్ అనే ఒక స్టూడెంట్ చనిపోయిండు. చనిపోయిన ఆ విద్యార్థి యొక్క తండ్రి రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఆఫీస్లో ఒక కంప్లైంట్ ఇచ్చిండు. అందులో క్లియర్గా రాసిర్రు, మాకు ఇష్టం లేకున్నా కూడా 15 లక్షలై 2 చెక్కులు ఇచ్చి 30 లక్షలు మా అకౌంట్లో పడేటట్టుగా చేసి ఇష్యూని బలవంతంగా క్లోజ్ చేసిర్రు. ఇదిగోండి సాక్ష్యం. వీళ్ళు 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 ఆ రోజు ఇట్లిట్లే ఈ రకంగా ఇన్వాల్వ్ అయ్యారు. మేము మాకు ఇష్టం లేదు అంటుంటే కూడా మా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఆఫీసర్స్ని ఇన్వాల్వ్ చేసి వాళ్ళతోని బలవంతంగా ఇష్యూని క్లోజ్ చేపించిర్రు అని చెప్పేసి తనీష్ అనే ఒక విద్యార్థి యొక్క తండ్రి రాచకొండ కమిషనర్ గారికి ఇచ్చినటువంటి కంప్లైంట్లో క్లియర్గా ఇవన్నీ రాసున్నాయి. సో దీన్ని బట్టి ఇన్ని రోజులు ఎవిడెన్స్ లేదు కాబట్టి మాట్లాడలేదు. డబ్బులు ఇచ్చి సెటిల్మెంట్లు చేసి క్లోజ్ చేసే పరిస్థితికి దిగజారుతున్నారు. ఈ నెలలో ఇది రెండో చావు. ఇదే హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఇది రెండవ చావు. మొదటిది అనుమానాస్పద స్థితిలో చనిపోయిన విద్యార్థి పేరు గిరీష్. ఇది రెండోది. ఈరోజు మీరే ఆలోచించండి. ఎందుకని ఇన్ని చావులు జరుగుతా ఉన్నాయి? ఎందుకు అసలు ప్రభుత్వం వీటిపైన ఎలాంటి స్పందన లేకుండా ఉంటుంది అసలు? స్పందన అంటే వ్యవస్థలో ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఆయన పెద్ద మంత్రి అనుకొని తల మీద ఉన్నది ఆయనకు అహంకారం. ఏదంటే ఏముంది, డబ్బుతో అందరినీ కొనేయచ్చులే అన్న ఒక అహంకార పూరితమైనటువంటి వ్యవస్థను క్రియేట్ చేసి అందులో ఉన్నటువంటి అధికారులందరికీ డబ్బులు ఇచ్చి ఇక దాన్ని నిర్వీర్యం చేసేసి ఎవరు చచ్చిపోయినా ఇదే పరిస్థితి చూసుకోండి అనే పరిస్థితి క్రియేట్ చేసేసి క్లోజ్ చేస్తారు. సో కాబట్టి మీరే అర్థం చేసుకోండి ఇక్కడ ఎందుకు జరుగుతుంది అని అంటే వాళ్ళ చేతిలో అధికారం ఉంది కాబట్టి ఏదంటే అది మా ఇష్టానుసారంగా చేసుకుంటామని చెప్పేసి చంపుతున్నారు. కాలేజ్లలో టీచర్లు ఉండాలి కానీ రౌడీలకేం పని? ఈరోజు నేను కొన్ని మీడియా ఛానళ్లలో పబ్లిష్ అయినటువంటి న్యూస్ చూసినాను. మొత్తం రౌడీలే ఉన్నారు. మా మీద దాడి చేసిన రౌడీలందరూ అక్కడ ఉన్నారు. వాళ్ళ మీద హయత్నగర్ పోలీస్ స్టేషన్లోనే కంప్లైంట్ ఉంది. ఆ రౌడీలందరూ మళ్ళీ విద్యార్థి చనిపోగానే ఎందుకు వచ్చిర్రు అంటే ఇప్పుడు ఒకటి ఆలోచించండి. మీ దగ్గర తప్పు లేకపోతే సార్ ఇగో ఇది చూడండి, ఇగో ఇట్లా అబ్బాయి ఇక్కడ ఉన్నాడు, ఇలా జరిగింది, మాకు సంబంధం లేదు, మేము బాధ్యత తీసుకుంటాం, మా అబ్బాయి మాకు బాధ అనిపిస్తుంది అని చెప్పేసి అంటారా? లేకపోతే ఏదో రకంగా పోలీసుల్ని బెటాలియన్ని పిలిపించి ఆడ పెట్టేసి పిల్లలందరిని నిలగొట్టేస్తారా? ఒక కండోలెన్స్ మీటింగ్ పెట్టిరా ఇప్పటి వరకు ఒక విద్యార్థి చనిపోతే? మరి ఏం జరుగుతుంది వ్యవస్థలో? సో ఇవన్నీ ఏంటంటే ఆత్మహత్యలు కావు. అనుమానాస్పద స్థితిలో విద్యార్థులందరూ మరణించారు. ఇవి మర్డర్లు కూడా అయ్యుండొచ్చు, ఎవరికేం తెలుసు? లాస్ట్ 15 days కింద చనిపోయిన అబ్బాయిని అబ్బాయి గురించి అడిగితే వాళ్ళు ఏమన్నారు తెలుసా? బాత్రూమ్ లో వేసుకున్నంట. బాత్రూమ్ లో ఎట్లు వేసుకుంటారు? ఇక మరి పోలీస్ రిపోర్ట్లలో ఏం రాసినారో తెలియదు. ఆ తండ్రే చెప్తున్నాడు నాకు అనుమానాలు ఉన్నాయి, 2 పిల్లల్ని కన్నా నేను, ఒకడు పోయిండు, నేనేం చేయాలి, ఇంకా దేనికోసం బతకాలి అని చెప్పేసి తండ్రి హోరుని ఏడుస్తున్నాడు. ఆయన ఇంకా నార్మల్ మనిషి నేను కాలే, నా జీవితం మొత్తం ఉన్న డబ్బులన్నీ తీసుకొని వీళ్ళ చదువుల కోసం పెట్టినను, నేను వెల్డింగ్ పని చేసుకుంటే బతుకుతాను సార్, నా కష్టం నా పిల్లలు చూడొద్దు అని చెప్పేసి దూరం గురించి నేను పెంచుతున్నాను, చదివిస్తున్నాను అని చెప్పేసి ఆ తండ్రి మాటలు ఒక్కొక్కటి గుండె గుచ్చుకుంటాయి. ఈ దరిద్రపు నా కొడుకులు సంపుడు, 5దో 10దో వాడేసి సెటిల్మెంట్లు చేసుడు. నేను చెప్తున్నా పేరెంట్స్ మీరు పైసలు తీసుకుంటారో తీసుకొని మాకు ఇబ్బంది లేదు, కానీ తర్వాత రండి, ఆ సాక్ష్యాల ఆధారాలు పట్టుకొని రండి, తోలు తీస్తాయి ఒక్కొక్క నా కొడుకుది. వాడు మినిస్టర్ అయితే ఏంది, ఎవడైతే ఏంది, పిల్లలు చచ్చిపోతున్నారు.
అరే వీళ్ళు పిల్లలకి ఎట్లాంటి హరాస్మెంట్ పెడతారు తెలుసా? ఇప్పుడు ఒక మ్యాథ్స్ టీచర్ ఉన్నాడు, వానికి ఒక డౌట్ క్లారిఫై చేయమని పోతాడు, వాడు ఏదో బట్టి కొట్టుకొని వచ్చి బోర్డు మీద రాస్తాడు, వానికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి రాదు, ఎందుకంటే వానికి చదువు రాదు. ఆ చదువు రాని దరిద్రపు కొడుకులందరినీ తీసుకొచ్చి చదువు చెప్పమని చెప్తే ఏడికేం చెప్తారు చదువు? పిల్లలు ఒక 2 సార్లు డౌట్లు అడుగుతారు, వాడిని ఏదో ఒకటి మీ నాయన ఈ పని చేస్తాడు, ఆ పని చేస్తాడు, మీ బతుకులు ఇంత, ఇట్లాంటి మాటలు అంటే పిల్లలకి ఎంత గుండె కాలుతుందో తెలుసా? ఈ మాటలు నేనన్నే కాదు, తల్లిదండ్రులే మా పిల్లల్ని ఇట్లా తిడుతుర్రు అని చెప్పేసి పోయి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయండి. నేను ఆ సార్ని గలీజ్గా తిట్టినా కూడా వద్దురా ఇట్లా అనకని చెప్పేసి తర్వాత మా వాడిని టార్గెట్ చేయగలని సారీ కూడా చెప్పినా అన్నాడు. 9 గంటలకు డ్రాప్ చేయగానే కథం 12 గంటల వరకు చనిపోయిండట. ఆ 15 రోజుల కింద జరిగినటువంటిది. ఇప్పుడు ఈ 7th క్లాస్ విద్యార్థికి ఆత్మహత్య అనే ఆలోచన ఎందుకు వస్తుంది? అసలు ఎందుకు చచ్చిపోతాడు? మళ్ళా ఫోటో కూడా నేను చూసినాను, పైకెక్కి కట్టుకునేంత అంత బలం లేదు. ఇప్పుడు ఒక నాట్ మనం కడతాం కదా, అది అంత ఈజీ కాదు. ఆ పైన ఫ్యాన్ పైకి ఎక్కి మీరైనా నేనైనా దాని అంత గట్టిగా కట్టడము. అంత 7వ తరగతి చదువుతున్న విద్యార్థికి అంత ధైర్యం కూడా రాదు అనుకుంటా కదా. ధైర్యం పక్కన పెట్టండి, ఆలోచన రాదు. సరే ఇప్పుడు ఒకవేళ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడే అనుకుందాము, మరి మీ కాలేజీలు స్కూల్ ఎట్లుండాలి? ఒకవేళ అట్లాంటి ఆలోచన ఉన్నా కూడా అరే మన ఫ్రెండ్స్ ఉన్నారు, మన టీచర్లు ఉన్నారు అన్న ధైర్యాన్ని ఇవ్వాలి. కానీ వాడిని మొత్తం అధైర్యపడి చంపేటట్టుగా వ్యవస్థ క్రియేట్ చేసిర్రు. ఇది ఖచ్చితంగా ఏ టీచరో లెక్చరరో కొట్టుంటాడు ఆ బాబును, వాడు స్పృహ తప్పి వాడిపోయి చనిపోయి ఉంటాడు. చనిపోయిన తర్వాత ఇక లాస్ట్కి దాని ఒక ఆత్మహత్య అని ఇట్లా క్రియేట్ చేస్తురేమో. ఈ కోణంలో కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఎందుకంటే ఇన్ని సావులు అవుతాయా? ఈ ఏడాది మనం చూస్తున్నాం 1, 2, 3, 4, 5, 6 ఇవన్నీ ర్యాంకులు కాదు, విద్యార్థుల అనుమానాస్పద స్థితిలో చనిపోయినటువంటి మరణాల సంఖ్య. అంటే ఇది వాళ్ళ పాఠశాలకు సంబంధించిన యాజమాన్యాలు సైన్స్ టీచర్ వీరితో వేరే ఇతర విద్యార్థులతో కొట్టించాడని చెప్పి కొంచెం మాకు సమాచారం వచ్చిందన్న, నిజమేనా? ఏమో అండి, మాకు తెలియదు. వాళ్ళ ఫాదర్ తో మాట్లాడదామని అంటే వాళ్ళ ఫాదర్ ఇంకా ఇక్కడికి రాలేరు. సో వాళ్ళ ఫాదర్ని అడిగితే నిజాలన్నీ తెలుస్తాయి. వాళ్ళ కుటుంబ సభ్యుల్ని వాళ్ళని అడిగితే వాళ్ళు క్లియర్లీ చెప్తున్నారు ఏంటంటే ఇక్కడ ఆ అబ్బాయి మరణం వెనకాల ఒక టీచర్ హస్తం అయితే ఉంది అని అంటున్నారు. మరి అబ్బాయి చనిపోయిండా? ఆ ఫిజిక్స్ టీచర్ కొడితే ఆ అబ్బాయి మూచి కింద పడిపోయి అట్లనే చనిపోతే దాన్ని ఇట్లా సూసైడ్ లా చిత్రీకరిస్తుర్రా? ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్ అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే ఇవన్నీ జరగని సంఘటనలు కాదు, జరిగినాయి. ఇలా టార్చర్ ఇట్లుంటది అని చెప్పేసి స్టూడెంట్స్ ఓపెన్ గా వచ్చి అడ్మిట్ చేసి ఆన్ కెమెరా మాకు అవన్నీ. ఒక వ్యక్తి అయితే మరి ఇవన్నీ నాకు అంటే మతాలను ఉద్దేశించి మాట్లాడాలని కాదు, కానీ అయ్యప్ప మాల వేసుకొని కూడా విద్యార్థుల్ని చిత్రహింసలు పెడుతున్నారు ఒక్కొక్క క్యాంపస్ లో. అది పిల్లలు క్లియర్ గా చెప్తున్నారు, ఆ వీడియోలు కూడా బయటకు వచ్చినాయి. ఇప్పుడు ఇక్కడ మతాన్ని తీసుకురావాలని కాదు, కానీ ఏం జరుగుతుంది వీళ్ళ నారాయణ చైతన్య వ్యవస్థల ఇవన్నీ ఏంటంటే మేము చూపెట్టుకోవడానికి చేస్తాం, మీరు వచ్చి సస్తారు, సచిన తర్వాత పైసలు ఇస్తాం, క్లోజ్ చేస్తాం అనే కాడికే విషయాలను పట్టుకొస్తారు. కానీ ఇక ఇది ఏ రకంగా కరెక్ట్ మీరే ఆలోచించండి. తల్లిదండ్రులు మా పిల్లలకి మా భవిష్యత్తు ఎట్లా బాగాలేదు, మా పిల్లల భవిష్యత్తు బాగుండాలని చెప్పి స్కూళ్ళకు ప్రైవేట్ కాలేజీలకు పంపిస్తున్న పరిస్థితి. కానీ పిల్లలు చనిపోతూ శవాలుగా కుప్పలుగా శవాలుగా తేలుతున్న పరిస్థితి. అసలు తల్లిదండ్రులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు వీళ్ళ భవిష్యత్తు? తల్లిదండ్రులకు ఒకటే ఒక విషయం నేను చెప్తున్నాను, ఈ కాలేజీలలో మీ పిల్లల్ని వేసిర్రు అని అంటే పైసలు కట్టి కాలేజ్ వాళ్ళకు స్కూల్ వాళ్ళకు లైసెన్స్ ఇచ్చినట్టే మన పిల్లల్ని సంపనీకే. ఒకవేళ మీ పిల్లల్ని సంపుకుందాము అనుకుంటే వీళ్ళకి దగ్గరికి తీసుకుపోయి జాయిన్ చేయండి, వాళ్ళే ఏదో ఒకటి చేసి సంపేసేసి ఇగో ఇట్లా ఈ మార్చరీల కాడ మీకు బాడీని అప్పచెప్తారు, ఏ సాక్ష్యాలు ఆధారాలు లేకుండా క్లియర్ గా సంపేసి మీ చేతిలో బాడీని పెడతారు. ఇదే నేను చెప్తున్నా తల్లిదండ్రులకు. మీ పిల్లలు మంచిగా చదువుకోవాలి అని అంటే మీ ఇళ్ళ దగ్గర ఉన్న మామూలు స్కూల్, గవర్నమెంట్ స్కూల్ అయినా పర్వాలేదు, ఎందుకంటే ఆడ అంతో కొంత బీఈడీలు అవి పాస్ అయిన టీచర్లు ఉంటారు. ఈడనైతే అంత రౌడీలే ఉన్నారు, చిల్లరగాళ్ళు ఉన్నారు. మీ వీడియోలలో నేను చూసిన, నా మీద దాడి చేసిన ప్రతి ఒక్క చిల్లరగాడి వీడియోలు ఉన్నాడు, అంటే మార్నింగ్ మీడియా వాళ్ళ దాంట్లో చూసిన. వీళ్ళందరికీ ఆ కాలేజీలలో స్కూళ్ళల్లో ఏం పని మీరే ఆలోచించండి. కాబట్టి మీ పిల్లల్ని చంపుకుందామంటే ఈ స్కూళ్ళల్లో కాలేజీలలో జాయిన్ చేయండి. ఓకేనా? అలాగే స్పందించని ప్రభుత్వాలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారన్న, కాంగ్రెస్ ప్రభుత్వానికి కావచ్చు? ఇప్పుడు ఒకటే ఒక విషయం ఏంది అని అంటే మనకు విద్యాశాఖ మంత్రి అనే పోర్ట్ఫోలియో ఇంకా ఖాళీగానే ఉంది. అది మన ముఖ్యమంత్రి గారు నేనే ఫుల్ టైం ఎడ్యుకేషన్ మినిస్టర్ని అని చెప్పేసి ఆయన క్లియర్ గా చెప్పిర్రు. సో కాబట్టి ఆయననే దీనికి సమాధానం చెప్పాలి. విద్యాశాఖ ఆయననే లేదు అని చెప్పేసి మీడియా వాళ్ళు అడిగితే ఆయనే అన్నారు కదా, ఎవరు చెప్పారు లేదని, నేనే ఫుల్ టైం ఎడ్యుకేషన్ మినిస్టర్ అని అన్నారు. మరి ఫుల్ టైం ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు చూడండి లేదు. ఇక్కడ పోలీసులేమో, హోమ్ మినిస్టర్ కూడా మీ కిందనే ఉంది కదా, పోలీసులేమో మేనేజ్ చేస్తారని చెప్పేసి పేరెంట్స్ రిటర్న్ గా కంప్లైంట్ ఇచ్చిన దాఖలాలు కూడా ఇగో క్లియర్ గా ఎవిడెన్స్ తో సహా మా ముందుంది. ఇప్పుడు మరి ఏం చేస్తారు? ఈ నారాయణ చైతన్య కాలేజీలలో జాయిన్ చేసి పిల్లల్ని చంపుకోమంటారా? ఇక్కడ ఒకటి ఏంటంటే ఒక ఇన్వెస్టిగేషన్ వేయండి. మొత్తం 11 మంది విద్యార్థులు మన తెలుగు రాష్ట్రాలలో, ఈ తెలంగాణలో చనిపోయారు.
మరి ఇక వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ తల్లిదండ్రులు అస్సలు ఇంకా కోలుకోలేని పరిస్థితులు ఉంటున్నారు. కాలేజ్ వాళ్ళేమో పైసలు ఇచ్చిన మన గర్వంతోని ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు కానీ ఆ సెటిల్మెంట్ చేసే ప్రాసెస్ కూడా ఎట్లుంటదంటే, నేను తండ్రిని ఆడ కూర్చొని నేర్చుకుంటుంటా, పక్కన ఎవరినో ఒకరిని పట్టుకుంటారు, వాళ్ళ త్రూగా వాళ్ళ నోట్ల పైసలు ఇచ్చేస్తారు, ఆ మూమెంట్ కి తీసుకెళ్ళిపోండి అంటారు. ఇక అట్లా తల్లిదండ్రులు ఏమో బాధలు ఉన్న టైంలో ఇక వాళ్ళు కోలుకొని అరే ఇట్లా ఎందుకు చేసిరా అనే లోపే అది ప్రాసెస్ అంతా కంప్లీట్ చేస్తున్నారు. సో ఇట్లా జరుగుతుంది కానీ ఎవరికి కూడా వాళ్ళ పిల్లల్ని చంపుకోవాలని ఉంటుందా? యా ఒక్క తండ్రి అంటున్నాడు, నేను ఇస్తాను 30 కాదు 50 లక్షలు ఇస్తాను, నా పిల్లగాడు నాకు కావాలి, తెచ్చిస్తారా అని అడుగుతున్నారు. నిన్నటి వరకు మంచిగా మాట్లాడిన పిల్లగాడు ఈ రోజు సడన్ గా సూసైడ్ ఎట్లా చేసుకుంటాడు? 7th క్లాస్ పిల్లలకు సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది? వీటన్నిటికీ సమాధానం లేవు. ఇక్కడ క్లియర్లీ ఒకటి ఏంది అని అంటే, ప్రభుత్వ వైఫల్యం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ప్రభుత్వ వైఫల్యం అని ఎందుకు అంటానంటే, పోలీసులే దగ్గరుండి సెటిల్మెంట్లు చేస్తారు అంటే ఇక అది వైఫల్యమా లేకపోతే కుట్రనా ఏందనేది అర్థమైతలేదు. మరి ఎంతమంది విద్యార్థులను చంపుదాం అనుకుంటారు ఇంకా నారాయణ చైతన్య? ఆయన మంత్రి అయినంత మాత్రాన ఇక ఆయన కొమ్ములు ఉండవు కదా నారాయణకు. పక్క రాష్ట్రంలో మంత్రి అన్న బలుపుతోనే ఈ పనులు చేస్తున్నాడు. మరి ఈ విద్యార్థులందరూ కూడా చూడండి, మరిగో తల్లిదండ్రులందరూ చూడండి, మీ కళ్ళ ముందే మేము క్లియర్ గా విడమర్చి మరి చూపిస్తున్నాం కదా ఒక్కొక్క చావుని. చూసి ఇప్పటికైనా కనువిప్పు తెచ్చుకొని మీ పిల్లలతో మాట్లాడండి. ఈ కాలేజీలలో స్కూళ్ళలో మీ పిల్లలు అయితే సేఫ్ కాదు. అంటే వాళ్ళ పిల్లలు చనిపోయారని చెప్పి కోర్టుకి ఎక్కుదామని ఏం చేద్దామన్నా, ఈ పెద్దోళ్ళు వీళ్ళని ఏం చేయలేమని చెప్పే స్థితిలో కూడా అట్లా ఏం ఉన్నారు. లేదు, వాళ్ళందరికీ ఇప్పుడు మేము మంచి మిండెట్లలా ఉన్నాము, యువజన పార్టీ అనేది వదలదు వీళ్ళని. ఎందుకంటే ఇప్పుడు ఎవరికేం తెలుసు, ఇప్పుడు కొన్నిసార్లు కొంతమంది అధికారులు ఉంటారు, వాళ్ళ చేతులు కూడా కట్టేసిన పరిస్థితి ఉండొచ్చు, యాక్షన్ తీసుకుందామంటే తీసుకోలేని పరిస్థితి కూడా వీళ్ళు క్రియేట్ చేస్తుండొచ్చు. ఒక వ్యక్తిని అనను, వ్యవస్థను అనను, కానీ వీళ్ళ వ్యవస్థలు అట్లా పాడుపడ్డాయి. డబ్బులు ఇచ్చేసి ఎక్కడిదక్కడ సెటిల్మెంట్లు చేసేసి క్లోజ్ చేసే పరిస్థితికి తీసుకొచ్చారు. ఈ చావుకి ఇప్పటి వరకు అయిన చావులన్నిటికీ సమాధానం ఇవ్వాలి. మరి నారాయణ మినిస్టర్ కదా, మీడియా ముందుకు వచ్చేసి ఇగో చూడండి మా కాలేజీలలో స్కూళ్ళలో ఇట్లా జరిగినాయి, వీటన్నిటికీ నేను పూర్తి బాధ్యత తీసుకుంటున్నాను, నన్ను క్షమించండి, మళ్ళీ ఇట్లాంటివి కాకుండా చూస్తానని చెప్పేసి ఒక్క మాట నన్ను అన్నాడు ఆయన. అట్లాంటి బాధ్యత లేని వ్యక్తుల కాలేజీలలో స్కూళ్ళల్లో మన పిల్లల్ని వేస్తే ఇట్లా శవాలయే తిరిగి వస్తారు. ఇది అందరు గమనించుకోవాలి.